రెగ్యులర్గా తినే పులావుల కన్నా రాజ్మా పులావ్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా చూడండి మోడర్న్ పోయెట్ మాధురీస్ కిచెన్లో. రాజ్మా పులావ్ సూపర్ సూపర్. మనం రాజ్మా ముందుగా ఒక రోజు అంటే 24 అవర్స్ బిఫోర్ నానబెట్టుకుని రాజ్మాని ఉడికించి పక్కన పెట్టేసుకున్నాం అంటే చాలా మెత్తగా టేస్టీగా వితిన్ 15 to 20 మినిట్స్లో రాజ్మా పులావ్ చేసేసుకోవచ్చు. రాజ్మా ముందుగా సిద్ధం చేసుకుంటుంటే సరిపోతుంది. నేను తీసుకున్న ఒక కప్పు రాజ్మాకి చూసారా, జీడిపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి, ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా అంటే కచ్చాపచ్చాగా దంచింది. ఇది కొంచెం పోపు కొంచెం మిగిలింది ఇలా అనమాట. ఒక పెద్ద ఆనియన్ కట్ చేసుకుని 2 టమాటాలు, అల్లం వెల్లుల్లి, కొద్దిగా పెరుగేసి పేస్ట్ సిద్ధం చేసి పక్కన పెట్టేసుకుంటే పెరుగు మనం తీసుకున్న క్వాంటిటీ 1/2 కిలో రైస్కి ఒక 150 గ్రామ్స్ 200 గ్రామ్స్ రాజ్మా నానబెట్టి ఉడికించి పక్కన పెట్టుకున్నవి. ఈ రెండు సిద్ధం చేసుకున్నామంటే బిర్యానీ రెడీ. నేనైతే కుక్కర్ తీసుకుంటున్నానండి. చూసారా, రాజ్మా శుభ్రంగా ఉడికిపోయి మెత్తగా ఉడికించేసాను. అదే కుక్కర్లో ఉడికించి తీసి పక్కన పెట్టేసుకున్నా. బియ్యం కూడా ఒక 1/2 అవర్ ముందు నానబెట్టుకోవాలి. ఇలా ఉప్పు, కారం, మసాలా అన్నీ సిద్ధం చేసేసుకున్నా. బియ్యం నానిపి మీకు నచ్చితే బాస్మతి రైస్తో కూడా చేసుకోండి. నేను మామూలు రైస్తో చేసి తీసుకున్నాను. కడాయిలో నూనె వేడైన తర్వాత పిడికిడి జీడిపప్పు, 2 నల్ల ఇలాచి, చిటికెడు దాల్, మన స్టోన్ ఫ్లవర్ ఉంటుంది కదా, కొద్దిగా స్టోన్ ఫ్లవర్ స్మెల్ బాగుంటుంది. ఒక పెద్ద ఆనియన్, సన్నగా తరిగిన ఆనియన్ తురుము, సన్నటి స్లైసెస్ అనమాట, అవి కూడా వేసుకుని వేగిన తర్వాత కరివేపాకు, ఎండుమిరపకాయలు, కాస్త అల్లం వెల్లుల్లి కచ్చాపచ్చాగా దంచింది కూడా వేసుకుని బాగా వేగే వరకు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ముందుగా సిద్ధం చేసి పక్కన పెట్టుకున్న ఒక ఆనియన్, 2 టమాటాలు, కాస్త పెరుగు మొత్తం మిక్సీ కొట్టుకున్నది అనమాట. ఇది దాంట్లో రుచికి సరిపడా ఉప్పు, ఒక్క 1/2 స్పూన్ గరం మసాలా ఎక్కువ అక్కర్లేదండి, 1/2 స్పూన్ సరిపోతుంది బిర్యానీ గరం మసాలా. అది రుచికి సరిపడా మనం ఎంత బియ్యం అయితే తీసుకుంటున్నామో దానికి తగ్గట్లుగా 1/2 స్పూన్ కారం, అంతేనండి. మనం తీసుకుంటుంది 1/2 కిలో రైస్కి క్వాంటిటీ అనమాట, క్వాంటిటీకి కొలతలు. ఈ పెరుగు కూడా వేగింది కదా, కాస్త వాటర్ అంతా వేగిన తర్వాత ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న రాజ్మా కూడా వేసేసుకోవాలి. వేసేసుకుని లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ ఆ నీరంతా ఎగిరే వరకు ఉంచుకొని ముందుగా అరగంట ముందు నానబెట్టేసుకున్నాం కదా రాజ్మా, ఉడికించేటప్పుడే బియ్యం నానబెట్టేసుకోండి. ఇలా నానని బియ్యాన్ని నీరంతా వడకట్టేసుకుని ఈ బియ్యాన్ని ఇందులో వేసేసుకోవాలి. ఇలా కలుపుకుని ఒక 2 నిమిషాలు బియ్యం కూడా ఆ గ్రేవీతో పాటు 2 నిమిషాలు అలా 1 నిమిషం కుక్ అవ్వాలన్నమాట. అప్పుడు రుచి బాగుంటుంది. డైరెక్ట్గా నీళ్ళు పోసిన దాంట్లో ఉప్మాలాగా వేసే కన్నా ఇది చిన్న ఫ్లేవర్ ఎక్కువ అవుతుంది అంతే. ఒక్క 5 మినిట్స్ అలా కొత్త ఉడికిన తర్వాత మనం ఏ గ్లాసు కొలత అయితే తీసుకుంటున్నామో ఆ గ్లాసు కొలత, నేను 1/2 కిలో రైస్ తీసుకుంటున్నాను కదా, 1/2 లీటర్ వాటర్ యాడ్ చేసుకోవాలి. కాస్త వాటర్ తగ్గించుకోండి, ఎందుకంటే మనం గ్రేవీలో వాటర్ ఉంది కదా, మరీ ఎక్కువ నీరైతే బిర్యానీ ముద్దగా అయిపోతుంది. అంతేనండి. ఉప్పు ఒకసారి సరి చూసుకోండి, ఉప్పు కారం సరి చూసుకుని కారం సరిపోలేదంటే 4 పచ్చిమిర్చీలకు వేసుకోండి, సరిపోతుంది. కారం కూడా ఇంకొద్దు. అంతేనండి. టేస్టీ బిర్యానీ రాజ్మా బిర్యానీ రెడీ అయిపోతుంది. కుక్కర్ 4 విజిల్స్ ఇచ్చుకొని ఒక 10 నిమిషాలు అలా వదిలేసుకుంటే సూపర్ అండి. టేస్టీ బిర్యానీ రెడీ అయిపోయింది. డిఫరెంట్గా రాజ్మా పులావ్ తయారు చేయండి ఒకసారి. ఇదేంటి బిర్యానీ అంటుందా పులావ్ అంటుంది, మీ ఇష్టం, ప్రాంతాన్ని బట్టి పేరు మారుతుంది. తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మోడర్న్ పోయెట్ మాధురీస్ కిచెన్. పనసకాయ పులావ్, చిక్కుడుకాయ పులావ్, పునుకుల పులావ్, చాలా వెజ్ బిర్యానీస్ బోల్డ్ ఉన్నాయండి. మీకు కామెంట్ బాక్స్లో లింక్స్ కూడా ఇస్తాను, చూడండి. నాన్ వెజ్ తినే వాళ్ళకైతే ఇంకా చాలా బిర్యానీలు ఉన్నాయి మన ఛానల్లో. మీరు ఇచ్చే ఒక్క లైక్ ఛానల్ ముందుకెళ్ళడానికి నాకు చాలా ఉపయోగపడుతుంది. తప్పకుండా నచ్చితే మటుకు లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కొత్త వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్.